ఎండితెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులంతా ఒక్కసారి బల్లుమని నవ్వడం ఖాయం. పోషించిన ప్రతి పాత్రలోనూ హాస్యాన్ని పండించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పర్సనాలిటీ చాలకపోయినా భీముడిగా నటించగలరు. అనుభవం లేకపోయినా విలన్ కు సలహాలు ఇవ్వగలరు. ఏ పాత్రలోనైనా తనదైన హాస్యాన్ని సృష్టించే ఆ హాస్యపు జల్లే అల్లు రామలింగయ్య. 3 తరాల సినీ ప్రేక్షకులని అలరించిన ఆయన వర్ధంతి నేడు. చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తి కనబరిచిన అల్లు రామలింగయ్యకి గరికపాటి రాజారావు పుట్టిల్లు చిత్రంలో తొలి అవకాశం కల్పించారు. అనంతరం వద్దంతే డబ్బు, పరివర్తన, పల్లెపడుచు చిత్రాల ద్వారా సినీ హాస్య సామ్రాజ్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కేవలం నటులే కాదు, స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఆంగిక అభినయానికి పెట్టిన పేరైన అల్లు కామెడీ, విలనీని చక్కగా పోషించేవారు. మళ్ళీ నా చెంకి చీర ఎందుకు కట్టుకున్నావే? ఇదేమిటండి కుర్రతనం చేస్తారు? విడమండి, చెంకి చీర చిరిగిపోవద్దు. చిరిగిపోతే చిరిగిపోలే. ఇది శాశ్వతంగా పాడైపోవడం కన్నా ఓ చింకి పేలికైనా నా చేతికి వస్తే చాలు. ఏమిటిదంతా? మరి ఎవరుకున్నావు? నా నాటకప్పుడు జ్ఞాపకార్థంగా మిగిలిందల్లా ఈ చెంకి చీర ఒకటే. ఇచ్చేయి ఇచ్చేయి. ఏమిటి మాయసంతా? విడమండి, విడవమంటుంటే విడవను విడవను. నా చెంకి చీర నాకు ఇచ్చేయి. దేవుడు నాకు చావైనా ఇచ్చాడు. రామకృష్ణ, నేను ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నువ్వు ఓకే అనడం లేదు. ఈసారి డబుల్ ఓకే, ట్రిపుల్ ఓకే అనే సంబంధాలు తెచ్చాను చూడు. చిచి, ఇది ఇచ్చానా? ఈసారి ఇంకోటి చూపిస్తాను చూడు. అదర్సు ఇదిగో మాజీ ఫ్యామిలీ టైపు. ఫ్యామిలీ టైపా? అబ్బా అంటే టంగిసిపోయి అన్నానయ్యా. మంచి సాంప్రదాయమైనటువంటి గర్లు బాబు. ఇది చూడు, కవలలు. ఇందులో ఒకటి ఎస్ అన్నావా, రెండోది ఫ్రీ. నిజంగా? సరే గాని నేను ఈ కంటికి ఎలా కనబడుతున్నాను? బాగానే కనబడుతున్నా. కేవలం సాంఘిక చిత్రాల్లోనే గాక పౌరాణిక పాత్రల్లో సైతం అల్లు తనదైన ప్రత్యేకత కనబరిచేవారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జున విజయం లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. యమగోళ చిత్రంలో చిత్రగుప్తునిగా ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎంతో మంది ఆ పాత్రలో నటించినా అల్లుని మరిపించలేకపోయారు. నా కాళ్ళు బంగారు కాలురా, నీది ఇత్తడు. రే, నా కాళ్ళు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. రే, నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దాను రా. మిమ్మల్ని తగలయ్యా, మీరు కాళ్ళు పట్టగలరు. అయ్యో అబ్బా అమ్మా, నడువు నిలుంది. బ్రహ్మ తదాస్తు అన్నాడు, అది వరమా శాపమా? ఏమైనానేమి మనము మానవులమైనట్లేనా? అయినట్టే, లేనిచో నడుములెట్లు విరుగురు. అబ్బా, ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది? నాకు 2 మాదిరిలుగానున్నది. అబ్బా, నీరసముగా ఉన్నది. ఇక నే చాలా ఓహో, ఓరి మానవ, ఏమి జన్మ సుకృతం రాని ఇది? ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జలక్రియలు రహస్య మందిరమా?
ఇది అని చాక్లెటా? ఓహో, మానవులు జలక్రీడలాడుతూ చాక్లెట్ తిందులు కాబోలను. అల్లు రామలింగయ్య ఎక్కువగా నటించిన పాత్రలోకి వెళితే గ్రామ మున్సబ్కి సహాయకుడిగా, విలన్లకు తప్పుడు సలహాలిచ్చే కామెడీ విలన్ గా అల్లు నటన నభూతో నభవిష్యతి. సీరియస్ సన్నివేశంలో సైతం కామెడీని పండించి ప్రేక్షకులకు చక్కెలి గింతలు పెట్టడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైన అంశం. చక్కటి ఐడియా ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్లీ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలు అన్ని గారిలోకి వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువాలో ఇద్దాం. ఓ జేబురుమాలను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మర్చి కారు ఇద్దాం. చీరకు కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చిత్రాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి. గారు, ఈసారి వేసిన ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందండి. నాకు అలాగే అనిపిస్తోందయ్యా. అవును, నీకు ఈ ప్లాన్ సంగతి ఎలా తెలుసు? నువ్వు లేవు కదా అక్కడ. ఎవ్రీథింగ్ నోయింగ్ అండ్ చెప్పంటారా? ఆ జాకీ గారు కొండ మీద ఉన్న బండ దగ్గరికి వస్తాడట. ఈ రాజా సమయం చూసి జేబులో నుంచి జేబురుమాలు తీసుకుని జెండా ఊపినట్టు ఇలా 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 ఊపుతాడట. అదే సిగ్నల్ అట. అది చూడగానే వాడు బండ దూచేస్తాడట. మిస్టర్ విశ్వనాథం, ఇఫ్ బండ ఇస్ డొల్లింగ్, వాట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఇస్ కమింగ్? రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నప్పుడు వస్తుంది చూడు. దడ 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 దడ. అమ్మా నాయనా, నాయనమో, అబ్బా నిన్ను తగలయ్యా. ఎందుకంత మూలుగు? చేసిందంతా నువ్వు. నేనేం చేశాను బాబోయ్? తెలుగు సినిమాకు అల్లు రామలింగయ్య నటన చక్కని అలంకారమని చెప్పుకోవచ్చు. దర్శకుని మనోభావాల్ని వెండితెరపై ఆవిష్కరించడంలో అల్లు శైలి మరెవ్వరికీ రాదనే చెప్పాలి. పాత్ర ఏదైనా హాస్యాన్ని రంగరించి ప్రేక్షకుల్ని నవ్వించడంలో అల్లు సిద్ధహస్తులు. హాస్యంలో నూతన ఒరవడిని సృష్టించాలంటే ఆ పాత్రలో ముందు అల్లు రామలింగయ్య నటించి తీరాల్సిందే. రామాపురం దుమ్మి కేసు సెక్షన్ 302 మొదటి ముద్దాయి పిడకల వెంకట నరసయ్య వీపు మీద కత్తిపోటు. మీరు కార్పొరేట్ గారు కదా సార్, శాంపుల్ కొట్టి పడుతుంది సార్. వేసుకో. భార్య రంగమ్మ నెత్తిన మంచి భయభం అండి. భార్య రంగమ్మ నెత్తిన సుత్తి. అబ్బో అయ్యా, ఏంటండి ఏంటండి? అబ్బా ముక్కు మంట. అయ్యో, ఎవరైనా రుచి నోడుతో చూస్తారు, ముక్కుతో చూస్తారా? అయ్యో, నువ్వు పొడవు అంటే ముక్కు పొడవు అనుకున్నాను. నా కరుపుకొచ్చి దొరికావు. అప్పారావు, కథలు రాయడం అంటే పెద్ద విశేషం ఏమీ లేదు. మనం రాసే కథలోని పాత్రలు కళ్ళకు కట్టినట్టు, పట్టొచ్చినట్టు, సజీవంగా. అంటే మన ఎదుట పాత్రలు నిలబడాలి, సజీవంగా మాట్లాడాలి. ఇంతే కథ రాయడం అంటే. ఓ పేదంటి అమ్మాయి, కుర్ర జమీందారు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లికి పెద్ద జమీందారు ఒప్పుకోలేదు. అయినా పిల్ల జమీందారు పెద్ద జమీందారుని ఎదిరించి పిల్లను పెళ్లి చేసుకుని పెద్ద జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాధా, నీకేం భయం లేదు, నాన్నగారి కాళ్లకు నమస్కారం పెట్టు. రాధా, నీకేం భయం లేదు, నాన్నగారి కాళ్ళకు నమస్కారం పెట్టు.
నీ కథలోని పాత్రలం. అవును, కథలో పడి ఇక్కడికి వచ్చారేమిటి? నువ్వే అన్నావు కదయా నీ పాత్రలన్నీ కళ్ళ ముందు కనపడాలని, సజీవంగా నిలబడాలని. నిలబడ్డావు. ఏం చేయమంటావో చెప్పు. ఏమిటయ్యా అలా తొందరపడకు, అదేది నన్ను ఆలోచించుకొని